హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఉమా సందాని డైలీ వ్లాగ్స్. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేక తలకాయ కాళ్ళు అత్తమ్మ కోసం అయితే తీసుకొచ్చిండ్రు. ఆమెకు సూపు తాపిస్తే మంచిదని అయితే తీసుకొచ్చిండ్రు. ఆమె కోసమే కర్రీ. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఇప్పటిది కాదు, పోయిన మంగళవారంది వీడియో. ఇప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ తినము. వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నా, అందుకనే ఇక ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు. ఇంకా నేనైతే మేక తలకాయ కాలు ఇది అయితే కర్రీ అయితే నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా, దాంట్లో అయితే కొంచెం అంత పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా మంచిగా అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం. ఇదైతే మా కోసం చికెన్ తీసుకొచ్చిండ్రు. మేమైతే అవి తినం కాబట్టి ఓన్లీ మాకు చికెన్ అంటేనే ఇష్టం. నేను పిల్లలైతే చికెన్నే తింటాము. ఇంకా ఇవి తినం కాబట్టి మా కోసం అయితే చికెన్ తీసుకొచ్చిండ్రు. ఇంకా వీళ్ళకి ఇచ్చేసి తర్వాత నేనైతే అది చేసుకుంటా. ఇగో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. కొత్తిమీర కట్ చేసి దాంట్లోనే వేసుకుందాం ఆనియన్స్లో మంచిగా. అది కూడా మీరు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ కర్రీ? ఒకసారి కామెంట్ అయితే చెయ్యండి. వేసుకున్న కొత్తిమీర వేసుకున్న, ఆనియన్స్, పసుపు అయితే వేసుకున్న, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. మా దగ్గర అయితే చుట్టుపక్కల అయితే పిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళది ఇట్లా వాయిస్ ఓవర్ చేయడానికి అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాయిస్ వస్తుంటుంది పిల్లలది. పక్కన ముందన అంతా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళే సౌండ్లు వస్తుంటాయి. వీడియోస్ తీయడానికి ఇబ్బంది ఉంటుంది. టమాటో కట్ చేసి వేసుకుంటున్నా. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో అయితే ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. చాలామంది ఇష్టంగా తింటారు ఇదైతే, మరి తెచ్చుకొని తింటారు మంచిదంట. ఇంకా మాకైతే ఇష్టం ఉండదు, మా పిల్లలు తినరు, నేను తినను. ఇంకా మటన్ కూడా అంత ఇష్టపడరు పిల్లలు. తింటాము కాకపోతే కొంచెం అంత చికెన్ అంత ఇష్టమైతే ఉండదు మటను. చికెన్ అయితే కొంచెం అందరం కొంచెం ఇష్టంగానే తింటాం, పిల్లలు నేను. మొత్తం కారం పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం అంతా కొబ్బరి పొడి అవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం ఏంది అంటే ఇది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం షోర్వ పెడుతున్నా. ఎందుకంటే అత్తమ్మ కొంచెం తినడానికి షోర్వ తాగడానికి అయితే కొంచెం అయితే షోర్వ ఎక్కువనే పెడతా. ఇవి కాళ్ళు కాబట్టి ఓన్లీ తలకాయ ఒకటి ఉంటే అది ఫ్రై చేస్తే బాగుంటుంది. దీంట్లో కాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం షోర్వ చేస్తేనే బాగుంటుందంట. మా ఆయన వేస్తాడు, ఇది కర్రీ బాగా చేస్తాడు కానీ ఇంకా ఆయన లేడు కాబట్టి ఇక నేనైతే వేస్తున్నా. ఒక 2 సార్లు ఏమో ఆయన వేసిండు కర్రీ, వీడియో కూడా పెట్టిన. ఆయన అయితే ఫస్ట్ ఉడికించి ఓన్లీ ఇక కర్రీ వేస్తాడు, ఫ్రై చేస్తాడు. ఇక నేనైతే ఏం ఉడికించలేను, ఫస్ట్ డైరెక్ట్ పెట్టేస్తున్నా. నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్ కర్రీ, నా స్టైల్. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి, సరేనా?
ఇప్పుడైతే ఇక నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇక నాన్ వెజ్ మొత్తం ఇంకా వెజిటేబుల్సే. మా వాళ్ళకైతే ఇంకా శ్రావణం అయిపోయింది, శ్రావణ మాసం ఎంబడే గణపతిలా అయిపోయింది. మధ్యలో ఇక మళ్ళీ ఒక 2-3 డేస్ అట్లా తినలేము. మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు వాళ్ళకైతే పురన్నోరు కట్టేసినట్లు అయిపోయింది. ఇంకా మా మామయ్యకి నాకు ఏం కాదు తినొచ్చు అని ఇది చేస్తే నేనైతే వద్దని చెప్పిన, తినొద్దు ఇంకా 9 రోజులే కదా తినొద్దని అయితే చెప్పేసిన. ఇంకా తింటలేరు. మాకైతే మొత్తం ఇంకా చికెన్ అయితే అట్లా మొత్తం మిక్స్ చేసి అన్ని కారం పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, అన్ని ధనియా పౌడర్ అవన్నీ అయితే మిక్స్ చేసి చికెన్ అయితే అట్లా కలిపి సైడ్కి పెట్టేసుకున్న. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ఇంకా పసుపు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అల్లిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని అయితే చికెన్ని దాంట్లో వేసి మంచిగా కొంచెం వాటర్ వచ్చిన దగ్గర పెట్టుకొని వాటర్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చికెన్కి ఫస్ట్ కలిపి పెట్టుకుంటే అంత మంచిగా పీస్లకు కూడా మంచిగా ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది కాబట్టి ఇంకా మనం ఫస్ట్ కలిపి పెట్టుకుంటే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. చికెన్ అయితే దాంట్లో వేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాం. చికెన్ పెట్టేసేలోపు అవతల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా మొత్తం కొన్ని వాటర్ వచ్చిన దగ్గర ఉంచుకొని వాటర్ పోసేసిన డక్కన పెట్టేసుకొని ఇంకా అంతలోపు కర్రీ కూడా ఉడికేస్తుంది. చూద్దాం. కర్రీ కూడా అయింది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయిందో. టేస్ట్ అయితే చెప్పలేను నేను, ఎందుకంటే ఇంకా నేను చూడలేను కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఎట్లయిందో నాకు తెలియదు, కర్రీ చూస్తేనే తెలియాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, సరేనా? మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా చేస్తాను.